దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వినడానికి, ప్రార్థించడానికి, దేవుని యొక్క మాటల ద్వారా, వాక్యం ద్వారా బలపరచబడడానికి ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా అది ఆరోగ్యం కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, దేని గురించి చింతపడొద్దు కానీ దేవుని మీద ఆధారపడదాం. ప్రభువు మనకందరికీ, మీకందరికీ బహుగా సహాయం చేసి మీరున్నటువంటి పరిస్థితులన్నిటిలో నుండి, అది ఎంత కష్టతరమైనటువంటిదైనా, ఎర్ర సముద్రం లాంటివైనా, ఎరుకో కోటగోడ లాంటివైనా, దేవుడు వాటన్నిటి నుండి మీకు విడుదల అనుగ్రహించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 16వ సంకీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుని అందులో ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి వచనములో మనము ప్రతి దినము, ప్రతి సమయము చేయవలసినటువంటి పని ఇక్కడ ఒక మాట తెలియజేయబడింది. ఎప్పుడు చేయాలి? ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటున్నటువంటి మాట, తన గురిని దేవుని యందు నిలుపుతా ఉన్నాను అని అంటున్నాడు. ఎప్పుడు నిలుపుతా ఉన్నాను అంటున్నాడు? ఈరోజా? రేపా? లేకపోతే తనకు కష్టం వచ్చినటువంటి సమయంలోనా? ఏదైనా నష్టము కలిగినటువంటి సమయంలోనా? ఏదో ఒక ఇరుకు అనేటువంటిది వస్తూ ఉంటుంది కదా, దుఃఖపడేటువంటి సమయం ఒకటి వస్తూ ఉంటుంది కదా, ఏదో ఒక కారణాన్ని బట్టి ఆ సమయంలోన మనం కీర్తనకారుడు చెప్పినట్లుగా దేవుని మీద మనం గురి నిలిపి ఉంచాల్సింది. అంటే దావీదు అంటున్నటువంటి మాట సదాకాలము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం దేవుని మీదే మన గురిని మనం నిలిపి ఉంచాలండి. మనకు కష్టం వచ్చినటువంటి సమయంలో దేవుని మీద ఆనుకొని మన బ్రతుకంతా చక్కబరచినటువంటి సమయం వచ్చినప్పుడు సంతోషంగా మనం ఉన్నటువంటి కొంత సమయం కూడా మన జీవితంలో కనిపిస్తూ ఉంటుంది కదా. మన జీవితంలో మనం చేసేటువంటి వ్యాపార విషయంలో లాభంగా ఉన్నటువంటి సమయం కూడా ఉంటుంది. ఎప్పుడు ఎండాకాలమే ఉండదు కదా. ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది, తర్వాత చలికాలం వస్తుంది. కాలాలు మారుతూ ఉంటాయి. ఎండ అనేటువంటిది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అలానే మనము ఏ సమయమైనా, ఏ కాలమైనా, ఎలాంటి పరిస్థితులైనా మనము దేవుని వైపే చూసేటువంటి ఆ కనుదృష్టిని, దేవుని మీద మాత్రమే ఆనుకొని నడిచేటువంటి ఆ అనుభవంలో మనమందరం కూడా నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు చెప్పినటువంటి మాట మనం పాటించాలి. సదాకాలము. దావీదు ఏ పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టలేదు కదా. తన మందను కాసేటువంటి సమయంలో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాడు, ఘనపరిచాడు. దావీదు దేవుని విడిచిపెట్టినటువంటి సందర్భం కూడా ఎక్కడ కూడా లేదు. యుద్ధ సమయమున యుద్ధం వచ్చినప్పుడు బలవంతుడైనటువంటి గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దేవుని నామాన్ని బట్టి యుద్ధానికి వెళ్ళాడు. నేను పిల్లవాడిని కదా, ఇప్పుడు నాకు దేవుడు అవసరము, నాకు ఇక్కడ యుద్ధం లేదు కదా, నేను దేవుని స్తుతించడాన్ని విడిచిపెట్టలా. సదాకాలము దేవుని మీదనే, యెహోవా మీదనే తన గురిని నిలిపి ఉంచినటువంటి వాడుగా దావీదు కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చూడండి, 3వ అధ్యాయములో 13-14 వచనాల్లో అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే,
ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు. కానీ నేను దేని చేత? క్రీస్తు యేసు చేత పట్టబడితినో. ఇక్కడ ఒక మాట ప్రారంభించి అంటున్నాడు కదా పౌలు, ఓ సంగమా, ఫిలిప్పీ సంగమా, నేను ఇంతకుముందే గెలిచానని నేను అనుకోవట్లా. ఇంతకుముందే నేను సంపూర్ణముగా దేవుని సన్నిధిలో నడుస్తున్నాననేటువంటి ఆలోచన కూడా నాకు లేదు. అయితే నేనేం చేస్తున్నాను తెలుసా? యేసు ప్రభువారు నన్ను పిలిచి పట్టుకున్నారు. ఏ ఉద్దేశంతో ఆయన పట్టుకున్నారో ఆ ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడటానికి నా వంతుగా నేను ముందుకు ప్రయాణం అవుతాను. నా వంతుగా నేను చేస్తాను. నేను దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాను. ఆ ఉద్దేశం నేను నెరవేర్చాలి, దానిని పట్టుకోవాలని నేను పరిగెత్తుతా ఉన్నానని చెప్తా ఉన్నాడు. అయితే ఎలా పరిగెత్తుతున్నాను అంటున్నాడంటే, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాఠం ఇది. వెనక ఉన్నవి మర్చిపోతేనే ముందున్న వాటి కొరకై మనం వేగిరి పడుతూ పరిగెత్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ముందున్నటువంటి ఆ గురి దగ్గరికి మనం వెళ్ళాలంటే వెనక ఉన్నటువంటి వాటిని మర్చిపోలేదనుకోండి, వెనక నువ్వు విడిచిపెట్టినటువంటి పాపాన్ని నువ్వు మర్చిపోలేదు, నువ్వు చేసినటువంటి ఆ క్రియలను మరలా జ్ఞాపకం చేసుకుంటావు. ఎప్పుడు? నువ్వు రక్షణ పొందిన మీదట కూడా, బాప్తిజం పొందిన మీదట కూడా, ప్రభువుని నీకు ముఖ్యమైనటువంటి దేవునిగా నువ్వు ఆరాధిస్తున్నప్పటికీ కూడా, యేసే నా దేవుడు, ఆయనే నా రక్షకుడని నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నా కూడా, నువ్వు వెనక ఉన్నటువంటివి, నువ్వు లోకాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వాటన్నిటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నావు అనుకో, మరలా అవి నీ ముందు కనిపిస్తా ఉన్నాయి అనుకో, నువ్వు ముందుకు కొనసాగలేవు, నువ్వు ముందుకి అడుగు వేయలేవు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నటువంటి మాట, వెనుక ఉన్నవి మరచి ముందున్నటువంటి వాటికై నేను ఎలా పరిగెత్తుతున్నానంటే గురి యొద్దకే పరిగెత్తుతా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనము సదాకాలము దేవుని యందే గురిని నిలిపి ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం వెళ్ళేటువంటి క్రమములో ఆ సమయమున దేవుని యందు మాత్రమే మన ఆలోచన నిలిపి ఉంచాలి. మన చూపు, మన మార్గమంతా ప్రభువుగా ఉండాలి. ఒక అడుగు లోకములో, 4 అడుగులు ప్రభువులో, 10 అడుగులు లోకములో, ఇలా మనం ఇష్టం వచ్చినట్లుగా నడిస్తే ఆ గమ్యానికి మనం ఎన్నడూ కూడా చేరలేము, జారి పడిపోతూ ఉంటాం. అనేక సార్లు ఈ రీతిగా రక్షించబడి కూడా వెనుదిరిగి చూస్తున్నటువంటి వారు మీలో కొంతమంది ఉండొచ్చేమో. మీ గమ్యము, మీ గురి మారిపోతూ ఉన్నదేమో కదా. ఆదివారం ప్రార్థన చేస్తున్నారు, సోమవారం మంగళవారం కూడా ప్రార్థనలో ఉంటున్నారు, కానీ బుధవారం నుంచి మళ్ళీ శనివారం వరకు, ఆదివారం వరకు ఎక్కడ ఉంటున్నారు? లోకంతో ఉంటున్నారా? లోకంలో పడిపోతున్నారేమో. జాగ్రత్త. యేసయ్య వైపు మాత్రమే మీ గురిని నిలిపి జాగ్రత్తగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ అనుభవంలో ఉండాలంటే అపోస్తుల కార్యములో అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట, వీరు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. సంఘములో పేతురు యొక్క బోధ వినక మునుపు వారు లోకముతో ఉన్నారు. ఆ 3000 మంది లోకంలో ఉన్నారు. కానీ పేతురు మాటలు విని, ఆ ప్రసంగం విని, పేతురు చెప్పినటువంటి మాటలకు వాళ్ళ హృదయంలో పొడవబడినప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా మేమేం చేయాలి ఈ విధంగా ఉండాలంటే? మేము దీవించబడాలంటే ఏం కోరుకోవాలి, ఏం చేయాలి? మనకు దీవించబడాలి, ఆశీర్వదించబడాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. నేను, నా బిడ్డలు, నా కుటుంబము, నాకు కలిగినటువంటిది, నా వారందరూ
దీవించబడాలని నీవు కూడా కోరుకుంటున్నావు కదా. అనుమానం లేదు, ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం. కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, నేర్చుకోవాల్సినటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటిది ఉన్నది. ప్రభువుని నువ్వు వెంబడించాలి, ప్రభువుతోటి నువ్వు సహవాసం చేయాలి. అంటే ఆయన బిడ్డలతోటి అపోస్తుల యొక్క బోధ, వాళ్ళు ఏం బోధిస్తూ ఉన్నారు, ఏ లేఖనాలు బోధిస్తూ ఉన్నారు, సొంతంగా వాళ్ళ జ్ఞానం చొప్పున వెంబడించొద్దు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వాళ్ళు ప్రకటిస్తున్నారా, ఖచ్చితంగా నీ కష్టమైన నువ్వు వెంబడించాలి. నీకు అది కొంత నష్టాన్ని కలుగజేసేటువంటిదైనా కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన నీకు లాభాన్ని కలుగజేస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. లోకరీతిగా నీకు కొంచెం కష్టం అనిపించవచ్చేమో, కానీ ఆత్మీయంగా నువ్వు ఉన్నతమైన మెట్టు ఎక్కటానికి ఆయన సహాయం చేస్తాడు కనుక నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు. అపోస్తుల బోధ ఎందును, అపోస్తుల సహవాసమందును, ఆయన రొట్టె విరుచుటి ఎందును, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పోల్చటంలో నువ్వు ఎలా ఉండాలి, ప్రార్థన చేయటంలో ఎలా ఉండాలంటే ఎడతెగక ఉండాలి. అంటే సదాకాలం చేయాలి. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువుని మనము వెంబడించేటువంటి విధము మన ఇష్టానుసారంగా ఉండకూడదు. మనకు అవకాశం ఉన్నప్పుడే నేను దేవుని వెంబడిస్తాను, అవకాశం ఉన్నప్పుడే మందిరానికి వెళ్తానంటే నో, అది అపవాది కలుగు చేస్తున్నటువంటి, సాతాను నీ కలుగు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా ఉండాలి అంటే, మీ జీవితాలు ఎలా ఉండాలి అంటే, మీరు ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఎలా ఉంటారు అంటే దేవుని యొక్క మాటలో నిలిచి నడిచినప్పుడు మాత్రమే. అనుమానం అనేటువంటిది లేదు. ఇందులో మీరు ఎక్కడ వెనుకడుగు వేయద్దు. మీకు ఆరోగ్యం వస్తే మీరు మందిరానికి వెళ్తున్నారు, కొంచెం అనారోగ్యంగా ఉంటే వెళ్ళగలుగుతారా? నేను రాలేనండి, 3 గంటలు నేను కూర్చోలేను అనుకుంటాను. అదే అత్యవసరమైతే, నీకు అనారోగ్యమైనటువంటి పరిస్థితులున్న అత్యవసర పని ఏదైనా ఉంటే మీరు వెళ్ళరా? మీ వ్యాపారం మీరు వెళ్ళకపోతే ₹1,00,000 నష్టం వస్తుందంటే మీరు వెళ్తారా లేదా? ఏదో ఒకటి చేసైనా, శక్తి తెచ్చుకునైనా మీరు అడుగు పెడతారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయదు ప్రియ దేవుని బిడ్డలారా. మన వ్యాపారం కంటే, మన కుటుంబాల కంటే, ఈ లోక సంబంధమైనటువంటి సమస్యల కంటే, ఈ లోక సంబంధమైనటువంటి లాభముల కంటే, ఈ లోకరీతిగా మనకు ఎంత మేలు కలుగజేసేటువంటి వాటికన్నిటికంటే కూడా దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. వాటిలో ఆ దేవుని యొక్క మాటలో మనము ఎలా ఉండాలంటే సదాకాలము ఎడతెగగా ఉండేటువంటి అనుభవంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనము 21వ వచనము, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి సదాకాలము మహిమ కలిగినట్లుగా మనము జీవించాలి. దేవునికి మహిమను మనము ఎప్పుడు ఇవ్వాలి? దేవుడు మనకు మేలు చేసినప్పుడేనా? ఏదైనా లోకములో దేవుని నామాన్ని బట్టి మనకు కొంచెం కష్టం వచ్చిందనుకోండి, దేవుడు వ్యాపారాన్ని దొంగ వ్యాపారంగా కాకుండా, అబద్ధాలు కాకుండా నీతిగా, న్యాయంగా, చట్ట ప్రకారంగా చేయమని చెప్తే, అలా చేసేటువంటి క్రమములో నీ కొంత లాభం తగ్గిందనుకోండి, అబ్బో లాభం తగ్గిపోయింది, నాకేమో సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి నేను ఇక్కడ ఈ కాటా ఉన్న చూశారు త్రాసు, అది నేను కిలో అమ్మకుండా
900 గ్రాములే వాళ్ళకి వెళ్ళేటట్టు 100 గ్రాములు నాకు లాభం వచ్చేటట్టుగా చేసుకుంటానని చేశారనుకోండి, అది న్యాయంగా చేయలా. కానీ నువ్వు దేవుని బిడ్డవే, రక్షణ పొందినటువంటి అనుభవంలో ఉన్నావు. ఆ అనుభవంలో ఉండి కూడా నువ్వు అలాగా నడిచావు అనుకోండి, అట్లా వ్యాపారం చేసావు, అట్లాగా నీ ఉద్యోగం చేస్తున్నావు, లంచాలు తీసుకుంటున్నావు, అట్లాగా నీ జీవితంలో కొన్ని తప్పటడుగులు పడిపోతూ ఉన్నాయి, నీ పాదాలు తొట్టిల్లుతూ ఉన్నాయి, దారి తప్పుతూ ఉన్నావు, అడ్డదారిలో వెళతా ఉన్నావు. నీ జీవితాన్ని చక్కగా సంతోషంగా ఉంచుకోవటానికి, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వటానికి ఏదో ఒక తప్పు చేస్తున్నావు అనుకోండి, అప్పుడు నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుందా? సాతానుగాడే ఉంటాడు తెలుసా దేవుని దగ్గర. నీ కుమారుడు అని చెప్పావు, వాడిని నీ కుమార్తె అని చెప్పావు, రక్షణ పొందారు వీళ్ళని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా ప్రభువా. కానీ వాడు తప్పిపోయాడు చూసావా? నేను వాడికి ఇచ్చినటువంటి ఆ శోధనను బట్టి, ఆ తలంపును బట్టి వాడు దొంగ వ్యాపారం చేస్తూ ఉన్నాడు, మత్తు పదార్థాలకు బానిస అయిపోతా ఉన్నాడు. ఆదివారం నీ మందిరానికి వస్తున్నాడు ఓకే, కానీ మంగళవారం నుంచి ఎక్కడ ఉంటున్నాడు? లోకంలో, నాతోటే, నా స్నేహంలోనే అని దేవుని దగ్గర వాడు ఛాలెంజ్ విసిరినట్టుగా మాట్లాడుతూ ఉంటే నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుందా? దేవుని నామము అవమానపరచబడతా ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే సదాకాలము తరతరములు దేవునికి మహిమను తీసుకొచ్చేటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రతి పని ద్వారా, ప్రతి మాట ద్వారా, తలంపు ద్వారా, దేని ద్వారానైనా సరే, నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు ద్వారా, ఈ లోకంలో నువ్వు జీవించినంతకాలం దేవునికి నీ నుండి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము చివరికి చేసేటువంటి ప్రతి ఆలోచనలో కూడా కొంతమంది ఈ మాట విషయంలో వెనుకడుగు వేస్తూ ఉన్నారు. నేను తప్పు చేయలేదండి, జస్ట్ నాకు ఒక ఆలోచన మాత్రమే వచ్చింది. ఆలోచనే కదా, నేను దానిని క్రియారూపంలో పెట్టలేదుగా, నా వల్ల దేవునికి అవమానమా? నేను దేవునికి సాక్షిగా ఉండలేనా? నేను దేవుని బిడ్డగానే ఉంటాను కదా, ఆయనకి కానుకలు ఇస్తున్నా, అన్నీ ఇస్తా ఉన్నా, అన్నీ చేస్తున్నా కదా అనుకోవచ్చు. చూడండి, కీర్తనకారుడు దీనికి సమాధానం చెప్తా అంటున్నాడు. 33వ కీర్తనలో 11వ వచనంలో అక్కడ కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? యెహోవా ఆలోచన సదాకాలము నిలచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఇక్కడ కీర్తనకారుడు మనం చదివినటువంటి ఈ 33వ కీర్తనలో తెలుపుతా ఉన్నాడు కదా. దేవుని యొక్క ఆలోచన సదాకాలం ఉంటుంది. నీ పట్ల దేవుని యొక్క ఆలోచన సదాకాలం ఉన్నప్పుడు నువ్వు దేవుని ఎందుకు కొంతకాలం వెంబడిస్తూ ఉన్నావు? సరిగా ఎందుకు వెంబడించలేకపోతా ఉన్నావు? దేవుణ్ణి సదాకాలం ఎందుకు మహింపరచలేకపోతా ఉన్నావు? నీ ఆలోచనలో తప్పిపోతున్నావా? మన ఆలోచన, మన క్రియ అన్నీ కూడా దేవుని నామానికి సదాకాలము మహిమను తెచ్చేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం చేయాల్సినటువంటి, సదాకాలం చేయాల్సినటువంటి మరొక పని ఏంటో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయములో 18వ వచనము 19, 20 వచనాలు చదువుతున్నాను చూడండి. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ప్రభువారు చెప్తున్నారు, ఆయన నోట నుండి పలికినటువంటి మాటలు ఇవి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. మనం సదాకాలం చేయవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, పని ఏంటంటే బోధించాలి, సువార్త ప్రకటన చేయాలి. నేటి దినాల్లో చాలామంది సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, చాలా మంచిది, దేవునికి మహిమ. అయితే
దేవుని యొక్క మాట ప్రకారంగా సువార్త ప్రకటన జరుగుతూ ఉన్నదా లేదా? దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాటలను, అంశాలను ఏ ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి వ్రాయించాడో, లేఖనాల్లో ఉన్నాయో అదే మాటను ప్రకటిస్తున్నారా, లేకపోతే తప్పిపోతా ఉన్నారా? ఆలోచన చేయండి. చాలామంది ఎలా ఉన్నారంటే వాళ్ళ ఆలోచన చొప్పునే ప్రకటిస్తూ ఉన్నారు, వాళ్ళ తలంపుల ప్రకారమే ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళ తలంపులంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడాల, దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క పాదముల దగ్గర నుండి నేర్చుకోలా. పౌలు అంటున్నాడు, యేసయ్యే నాకు బోధించాడు, పరిశుద్ధాత్మ దేవుని దగ్గరే నేను నేర్చుకున్నా. నేను చెప్పేటువంటి ఈ మాటలు లోకంలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా కూడా, అంటే ఈ వాక్యానికి విరోధంగా ఎవరు చెప్పినా, దేవదూత వచ్చి చెప్పినా మీరు నమ్మొద్దు అంటున్నాడు. అంటే లేఖనాలను వక్రీకరించి మాట్లాడటం అనేటువంటిది సాధారణంగా జరుగుతూ ఉంది. కొంతమంది ఏం చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడండి, అసలు వీళ్ళు భాషలో మాట్లాడుతున్నారు. ఏం భాషలు ఇవి? అన్య భాషలు అంటున్నారు, గందరగోళంగా ఎగురుతున్నారు. ఏంటి అసలు ఇవన్నీ నాన్సెన్స్ అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో పరిశుద్ధాత్మతో మేము నిలుపబడ్డాం, దేవుడు మాకు వాక్శక్తిని అనుగ్రహించాడని వాళ్ళు దేవుని మహింపరుస్తూ ఉన్నారు. ఏది వాక్యము, ఏది సత్యము, ఏది వాక్య సత్యము? ఆలోచన చేశారా? ఆ సేవకుడేమో వాక్యములో పరిశుద్ధాత్మను గురించి చెప్తున్నాడు, ఈయనేమో చెప్పట్లేదు. మా సంఘంలో మా కాపరి అభిషేకించబడలా, ఆయన అన్య భాషలతో మాట్లాడాడు కాబట్టి ఆయన అన్య భాషలు లేవంటున్నాడు. అదే సత్యం, నేను కూడా అంతే వెంబడిస్తానని వెళ్తున్నారు కొంతమంది. ప్రియమైన బిడ్డలారా, నీకు ఏదైనా వాక్యములో ఇది వాక్యము సత్యమా కాదా అనేటువంటి అనుమానం వస్తే నువ్వు అడగాల్సింది ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా ఇక్కడేమో లేఖనములో మేడగదిలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మచేత నింపబడి వాళ్ళు అన్య భాషలతో మాట్లాడారని ఉన్నది. మరికొంతమంది ఏమో మా సంఘంలోనేమో ఇవేవి లేవు, అన్య భాషలు లేవని వాళ్ళు చెప్తున్నారు. ఏది వాస్తవం నాయనని నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవునికి ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకొస్తు సంఘముల వాళ్ళలాగా మేము ఎగరవండి, మేము మాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడం. కానీ మాట్లాడేవాడు అన్య భాషలతో ఎవరితో మాట్లాడుతా అన్నాడంటే నీకు అర్థం కాకపోవచ్చు, కానీ వాడు దేవునితోటి మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడేటువంటి వాడు దేవునితోటే మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఆ వరము లేకపోతే ప్రభుని అడుగు. నీకది నేను ఇవ్వను నాయన, నా కృప నీకు చాలంటే నువ్వు మామూలుగానే జీవించు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆసక్తితో దేవుణ్ణి అడగాలి, దేవుని ప్రకటించాలి, వాక్య సత్యమును నువ్వు ప్రకటించాలి. అప్పుడే అనేక మందిని నువ్వు శిష్యులుగా మార్చగలవు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత మరొక మాట చూసినట్లయితే కీర్తన గ్రంథము 79వ కీర్తనలో కీర్తనకారుడు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 79వ కీర్తన 13వ వచనం చివరి వచనంలో సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. దేవుడు నీ జీవితంలో ఎన్నో మేళ్లను గ్రహించాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. వాటన్నిటిని బట్టి నీ హృదయం అంతటితోటి మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే 1 తెస్సలోనికీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ప్రభువారి యొక్క మరొక రాకడ, రెండవ రాకడ
మధ్యాకాశానికి ఆయన వచ్చినటువంటి సమయంలో ఎత్తబడతారో ఆ గుంపులో నువ్వు నేను కూడా ఉండాలి. దానికి తగినట్లుగా మనం జీవించాలి. ఎందుకంటే అందరూ ఆశపడేది ఏంటంటే నేను స్వర్గంలో ఉండాలి, దేవునితో ఉండాలి, నరకంలో ఉండకూడదు, అగ్నిగుండంలో ఉండకూడదు. కరెక్టే, కానీ దానికి తగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. సదాకాలము ప్రభువుతో ఉండేటువంటి ఆ నడక, ఆ నడత సమస్తము ప్రభువు మనకు దయచేయునుగాక, మీకందరికి అనుగ్రహించునుగాక. ఆమె సదాకాలము మీ జీవితాలను ప్రభువుకి సాక్షిగా నిలబెట్టుకోండి. ప్రభువుని వెంబడించండి. దేవుడు మిమ్మలను ఆయనతో నిలిపి ఉంచుతాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీకు అప్పగించుకుంటున్నాం. సదాకాలం మీకు అప్పగించుకుంటున్నాం నాయన. గడిచినటువంటి దినాలలో, గడిచినటువంటి కాలములు వారు ఎలా వెంబడించారో, కానీ మీ కృప కనికరమును, మీ దయను వారి పట్ల, మీ ప్రేమను చూపించి అయా వారితో మరొకసారి మాట్లాడాలి. సదాకాలము కీర్తనకారుడు దావీదు చెప్పినట్లుగా నా గురిని యెహోవా యందు నిలిపి ఉంచుతున్నానని చెప్పినటువంటి మాటను ప్రతి ఒక్కరి జీవితంలో నాయనా ఆ మార్గంలో నడవటానికి మీ యందు మాత్రమే గురి నిలిపి నడిచే కృపను దయచేయండి. మీ మీదనే ఆనుకోవటానికి, సంపూర్ణముగా ఆనుకోవటానికి, సంపూర్ణముగా మీ మీదనే ఆధారపడటానికి, మీ లేఖనాల్లో నిలిచి నడవటానికి, వాళ్ళ హృదయం అంతా మీకు అప్పగించుకోవటానికి సహాయం చేయండి నాయన. ద్వంద్వ వైఖరిని తొలగించండి ప్రభువా. ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో కొన్ని సమస్యలు, ఆటంకములు, అడ్డంకులు వస్తాయేమో, కానీ వాటన్నిటి నుండి ప్రతి ఒక్కరికి విడుదల చేసి వారి హృదయావసరాలను మీరు తీర్చి ప్రభువా మంచి ఆరోగ్యంతో నింపి నడిపించి నాయన ఆత్మీయ జీవితంలో వర్ధిల్ల చేయమని కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలు మీకే సమర్పించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి బలపరచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.